నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. కృపావరములు అనేవి ఆత్మవరాలను సూచిస్తాయి. ఈ ఆత్మవరాలు దేవుడు విశ్వాసులను నమ్మి తన గృహ నిర్వాహకులుగా వారికి ఇచ్చినటువంటి దైవికమైన బహుమానాలు లేక సామర్థ్యాలుగా చెప్పవచ్చు. దేవుని ప్రేమ గలవారు దేవుడిచ్చిన సామర్థ్యాలను ఇతరులకు సహాయపడేందుకు ఉపయోగిస్తారు, కానీ వ్యక్తిగత లాభము, డబ్బు, కీర్తి ప్రతిష్టల కోసం కాదు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6-8 వచనాలలో కృప చొప్పున వేరు వేరు కృపావరముల యొక్క జాబితాను పౌలు ఇక్కడ చెప్తున్నాడు. అవి ఆంతర్యంలోని ఆశలు, అంతేకాక సమాజంలోని వ్యక్తులకు పరిశుద్ధాత్ముడు ప్రసాదించేటటువంటి శక్తి సామర్థ్యాలు. దేవుని ప్రజలైన వారిని నిలవబెట్టడానికి, దేవుని ప్రేమను ఇతరులకు చూపించడానికి ఈ వరాలు ఇవ్వబడ్డాయి. పరిస్థితులకు తగ్గట్టుగా ఆ వరములను ఉపయోగించి దేవుని యొక్క ప్రేమను కనుపరచాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4-11 వచనాలలో పరిశుద్ధాత్మ నుండి వరాలుగా అనుగ్రహింపబడిన ఇవి అసాధారణమైన శక్తులను సూచిస్తున్నాయి. ఇవి విశ్వాసుల ద్వారా అందరి ప్రయోజనముల కొరకు ఇవ్వబడ్డాయి. ఈ కృపావరములను పరిశుద్ధాత్మ ద్వారానే మనం పొందగలం. ఆధ్యాత్మికమైన సహాయం అవసరమైన వారిని ఈ వరాలు బలపరుస్తాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలలో పౌలు కొరింథీయులకు పిలుపు ఇచ్చినట్లుగా సంఘములో కార్యనిర్వహణ చేసేవారు వారి బాధ్యతలను ఎరిగి ఉండాలి. క్రీస్తు సేవకులందరికీ తప్పనిసరిగా ఉండవలసినటువంటి లక్షణం విశ్వసనీయత, అంటే తాము చేసే పనిలో దేవుని ఎదుట నమ్మకంగా ఉండడం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. దేవుడిచ్చిన కృపావరముల చొప్పున దేవుని దృష్టికి నమ్మకంగా చేసిన కార్యములను, పరిశుద్ధులకు మీరు ప్రయాసతో చేసిన ఉపచారములను, వారి ఎడల మీరు చూపిన ప్రేమను దేవుడు మరువడు. దాని ప్రకారంగా శ్రద్ధాశక్తులు కలిగి జీవితంలో చివరి వరకు ఈ కార్యములు చేసేటటువంటి వారముగా మనం ఉంటే అనేకమైన మేలులతో మనల్ని నింపుతాడు. ఆమేన్.